మీకు సమకాలీన మెగాస్టార్ చిరంజీవి గారు ఏమో ఇంకా హీరోగా చేస్తున్నారు, మీరేమో మళ్ళీ అటు వెళ్ళిపోయారు ఫాదర్ క్యారెక్టర్. అవునండి, అంటే చేయటం అంటే ఏదైనా ఒకటేనండి. ఆయన ఇంకా బాడీ అది బాగుంది, ఆ స్పీడ్ అది ఉంది, ఆ డాన్సెస్ అవి ఇవి ఉన్నాయి. అలాగే రజనీకాంత్ గారు చెప్పండి, మీరు అందరు సమకాలికులే. అవునండి, నాకంటే చిరంజీవి గారు చిన్న. రజనీకాంత్ గారు చిన్నే కానీ 2 years, ఆయన 68 ఎంతో అనుకుంటాను, నాకు 70. అవును. కాకపోతే అదే ఇప్పుడు తీసేవాళ్ళు ఉండాలంటే, వారిని పెట్టి తీసేవాళ్ళు ఉండాలి, అటువంటి కథ ఉండాలి. ఆ డైరెక్టరు ఈ ఆర్టిస్ట్ని అలా మౌల్డ్ చేయాలి. అవును, మౌల్డ్ చేస్తే ఒక పిక్చర్ హిట్ అయిందంటే, ఇప్పుడు అప్పట్లో లేదు కానీ ఒక పిక్చర్ హిట్ అయితే 2 సంవత్సరాలు మాకు సినిమా లేదు. నెల్లేనాడది అయిన తర్వాత సంవత్సరంన్నర 2 సంవత్సరాలు సినిమా లేదండి. ఇప్పుడు అలా అవదు కదా, 50 రోజులు సినిమా ఆడిందంటే ఆ హీరో ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అని దాసరి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, దాంతో మీరు ఏకీపిస్తారా? తప్పకుండా టెక్నీషియన్స్, సినిమా అనేది తప్పకుండా టెక్నీషియన్సే. ఈవెన్ మేకప్ అయ్యి వాళ్ళే వేయాలి, డైరెక్షన్ వాళ్ళే నేర్పాలండి. ఇప్పుడు మాకు అనేక సిచ్యువేషన్స్లో మా డైరెక్టర్స్ చెప్తారండి, అరే మనకు అసలు ఆ థాట్ కూడా రాలేదే, ఇలా చేయలేకపోయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఇలా చేయలేకపోయామని అనిపిస్తుంది అనమాట. చూసినప్పుడు ఎంతో బాగుంటుంది కొత్తగా చేయటం అనేది. తప్పకుండా టెక్నీషియన్సేనండి. సినిమా రంగంలో రాజకీయాలు ఎలా ఉంటాయండి? అదే మరి తెలియదు నాకు. అనుభవించుంటారు కదా మీరు? అనుభవించలేదండి నేను. నన్ను మన ముందు చెప్పరు, మనం వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, నరసింహరాజా ఎందుకండి ఇంక వేరే హీరో అయితే బాగుంటుంది, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయిగా. జరుగుతుందండి. అది ఎట్లా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటే దొరకలేదని మాట్లాడమంటే వాళ్ళు దొరకలేదని ఇది చేయొచ్చు అండి, కొంచెం స్వార్థం కోసం. ఇవన్నీ లక్ ఉంటే అదే కాదు మాకు ఆయనే కావాలని చెప్తారు కదా, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఆ క్యారెక్టర్ ఆయనే బాగుంటారు, నేను మాట్లాడతాను ఇవ్వండి, లేదా నాకు మాట్లాడమనండి అని అంటారు కదా. అంత పర్టికులర్ ఇదైతే ఏదో చిన్నవి అయితే వదిలేస్తారండి. అంటే సక్సెస్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఆటోమేటిక్గా మన రేంజ్ మారిపోద్ది కదా. ఆ సక్సెస్ వచ్చినప్పుడు గర్వం రాకూడదు. మరి మీకు అట్లా జగన్మోహన్ తర్వాత కానీ తూర్పు పడమల తర్వాత కానీ ఏమో వచ్చిందేమోనండి, మరి వచ్చిందేమో, లేకపోతే వచ్చిందే అనుకుని కూడా ఉండొచ్చు. నాకు గర్వం వచ్చి ఉండొచ్చు, అదే వీడికి గర్విస్తే. ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నారనుకోండి మనము, వాడు గర్విష్ఠా అనొచ్చు కదండి. అలా కూడా వాళ్ళు అనుకుని కూడా మనల్ని దూరంగా పెట్టి ఉండొచ్చు. అది కూడా జరుగుతుంది. ఏమన్నా కొంచెం వచ్చి ఉండొచ్చండి, లేకపోతే నాకు కూడా అలా జరగవు కదా. అంటే నాకేంటి, వాళ్ళే వస్తారు కదా, వాళ్ళే పిలుస్తారు కదా అని ఒకవేళ వచ్చిందేమో, అందుకే పిలవలేదేమోనండి. ఏమంటారు? ఇప్పుడు సినిమాలు వచ్చినప్పుడు సినిమాలు ఉండగానే మీది నాకు ఇవ్వచ్చు కదా, అది ఇది మాట్లాడింది గర్వం లేకుండా ఉన్నట్టు అవుతుంది. వాళ్ళే అవసరమైతే పిలుస్తారులే అని మనసులో అనుకున్నా మరి అది గర్వం, కొంచెం గర్వమే అవుతుంది కదండి. ఏదైతే మనకు అనుభవాలు వచ్చినాయి, చివరిని బాగానే ఉన్నాం, చివరి దశలో బాగానే ఉన్నాం, అది కావాలండి. ఎందుకంటే మెయిన్ ముందంతా బాగుండి ఆఖరి దశలో బాగోకపోతే, కుటుంబం బాగోకపోతే చాలా మెంటల్ ఇది, కుటుంబంలో అందరూ కూడా బాధపడతారు.